హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ మడత కాజా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం 2 కప్స్ ఆఫ్ మైదా, 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకుందాం. సో ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ మైదాకి మనం ఇక్కడ 4 టీ స్పూన్స్ ఆఫ్ గీ తీసుకుందాము. గీని బాగా హీట్ చేసుకొని వేసుకుందాం సో దట్ మనకి కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో గీ వేసుకున్న తర్వాత మనం ఒక 4 to 5 minutes గీ అంతా మొత్తం పిండికి పట్టేలాగా బాగా ప్రెస్ చేసుకోవాలి. గీ మొత్తం పిండికి పట్టించాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అన్నది మనం పిండి ప్రెస్ చేసినప్పుడు ఇలా బ్రేక్ అవ్వకూడదు. ఇంకొక 5 to 10 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేయండి. అప్పుడు మనము పిండిని మిక్స్ చేసినప్పుడు ప్రెస్ చేస్తే ఇలా రావాలి, రౌండ్గా రావాలి. అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా ఉంది అని. ఇప్పుడు అందులోకి మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుందాం. వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. పిండి మరీ సాఫ్ట్గా అవ్వకూడదు, అలాగని మరీ హార్డ్గా ఉండకూడదు. నార్మల్ సాఫ్ట్గా రావాలి. దీన్ని మనం సాఫ్ట్ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేయాలి. ఒక 15 minutes తర్వాత తీసి దాన్ని మళ్ళీ నీట్గా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో దట్ మనం 15 minutes పక్కన పెట్టిన తర్వాత సాఫ్ట్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది. సో దాని తర్వాత దీన్ని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. రెండింటిని మనం నార్మల్ చపాతీ లాగే తిక్కుకోవాలి, కానీ ఎక్కువ మందంగా ఉండకూడదు, పల్చగా తిక్కుకోవాలి. సో దట్ మనకి లేయర్స్ అన్నవి చాలా బాగా వస్తాయి. మనం కావాలంటే సింగిల్ చపాతీ లాగా చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని కావాలన్నా చేసుకోవచ్చు, కానీ నాకు ఇక్కడ లేయర్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కాబట్టి నేను 2 చపాతీస్ యూస్ చేసి రెండింటిని లేయర్స్ చేయాలి అని చేస్తున్నా. సో దట్ మనకి కాజాలో లేయర్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు రెండింటిని మంచిగా తిక్కుకున్న తర్వాత ఒక దాని మీద మైదా పిండి వేసి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద ఇంకొక చపాతీ పెట్టి కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ నూనెలో వేసినప్పుడు అది విడిపోకుండా ఉండడానికి. సో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత స్లోగా రోల్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం త్వరగా చేస్తే మనకి లేయర్స్ అన్నవి అంత బాగా రాదు. వీలైనంత స్లోగా మనం రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే చూసుకొని రోల్ చేసుకోవాలి. సైడ్స్లో అంతా పర్ఫెక్ట్గా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో డైరెక్ట్గా అలానే మడత పెట్టకుండా కొంచెం గీ మైదా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అప్లై చేసి అది విడిపోకుండా నీట్గా టైట్గా ప్రెస్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్లో వేసిన వెంటనే అది లేయర్స్ లాగా విడిపోతుంది. అందుకోసమని ఇదొక టిప్. దాని తర్వాత రోల్ చేసుకున్న పిండిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు, బట్ మీడియం సైజులో కట్ చేసుకోవడం వల్ల కాజా అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కుక్ కూడా అవుతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పీస్ని ప్రెస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తా, అలానే చేసుకోండి. సో దట్ మనకి ఆ లేయర్స్ అన్నవి పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, అలాగని లైట్గా ప్రెస్ చేయకూడదు. మీడియం ఫోర్స్తో ప్రెస్ చేసుకుంటే మనం నూనెలో వేసిన వెంటనే కాజా అన్నది విడిపోకుండా ప్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకం చేసుకుందాం. దానికోసమని 2 cups ఆఫ్ వాటర్కి 2 cups ఆఫ్ షుగర్ తీసుకుందాం. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎక్కువ స్వీట్ కాకుండా తక్కువ స్వీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు చక్కెర పాకం అయ్యే లోపల మనము డీప్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే మనం అందులోకి కాజాలు అన్నవి వేసేసుకోవాలి. సో దట్ ఆయిల్తో పాటే కాజాలు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఒక్కొక్కసారి పైన మాత్రం క్రిస్పీగా ఉంటాయి, లోపల కుక్ అవ్వవు కదా. సో ఇలా చేయడం వల్ల మొత్తం అన్నీ ఈవెన్గా కుక్ అవుతుంది. వన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పాకం కోసం పెట్టాం కదా, పాకం రెడీ అయిపోయింది. అందులోకి 2 teaspoons ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి.
దీన్ని ఒక 5 మినిట్స్ అలానే పెట్టుకోవాలి. ఇంతలోపు మన కాజాలు రెడీ అయిపోతాయి. డైరెక్ట్గా ఆయిల్ నుంచి తీసి ఆయిల్ స్ట్రెయిన్ అయిన తర్వాత మనం పాకంలోకి వేసేయాలి. కాజాలు వేడిగా ఉన్నప్పుడే మనము షుగర్ సిరప్లోకి వేసుకోవాలి, లేదంటే అది అంతగా సిరప్ని అబ్జార్బ్ చేసుకోవు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే అంతే అండి, మన స్వీట్ అండ్ క్రిస్పీ మడత కాజా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. ఇప్పుడు దీన్ని మా మమ్మీకి ఇస్తా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది. చూసారు కదా, మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చాయి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.